భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై. జర గట్టిగా దండం పెడతా. గట్టిగానే పలుకుతున్నా సారు, కాకపోతే అది బొంగురు గొంతు కదా, అందుకే చిన్నగిన పడుతున్నది. జై శ్రీరామ్ అంటే కడుపు నింపుతుందా, పైసలు పడతాయా అని కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు విన్నారా లేదా? ఏదో సభల మంత్రి కొండా సురేఖ అన్నట్టున్నది సారు. ఇలా కూడా అంటాడు జై శ్రీరామ్ అంటే కడుపు నింపుతుందా నింపదా అన్న. అదే ఎవల కడుపు గురించి మాట్లాడుతున్నారు సారు? ఎన్నికల్లో పోటీ చేసడానికి భార్య మీద పుస్తెళ్తాడు అమ్మిన బండి సంజయ్ సారు కడుపు గురించి మాట్లాడుతున్నారా, లేకుంటే గరీబ్ వాళ్ళ కడుపు గురించి మాట్లాడుతున్నారా? రే జై శ్రీరామే మా లోపల ఆవేశాన్ని నింపేది, జై శ్రీరామే మా లోపల ఆలోచన నింపేది. మరి ఆడపిల్లలకు అన్యాయం చేయమని చెప్పింది ఏ నినాదం సార్ బండి సంజయ్ సార్? నేను ఉత్త చేతులతోనే రాజకీయాలకు వచ్చిన అన్న మీరు ఇలా కోట్లు సంపాదించుకున్నారు. ఒక ఆడపిల్ల నాకు అన్యాయం జరిగింది నీ కొడుకు వల్ల అని ఇంటికి వస్తే నోటికి వచ్చిన బూతులు ఇచ్చినావట, అట్లా చేయమన్నది ఏ నినాదం సారు? ఇలా మోడీ గారు నిధులు ఇచ్చడం వరకు ఇవ్వబట్టే తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది తప్ప అట్టెట్ట సారు. తెలంగాణ నుంచి సెంటర్ సర్కార్ కు పోయేది ఎంతో తెలుసా బండి సంజయ్ సార్? పోనీ సెంటర్ సర్కార్ నుంచి తెలంగాణకు వచ్చేది ఎంతో తెలుసా సార్? ఈ నుంచి పోయేది రూపాయి అయితే ఆ నుంచి ఇచ్చేది సారానా? దానికి మేమేదో తెలంగాణ రాష్ట్రాన్ని సాగుతున్నాం మేమే అన్నట్టు చెప్తున్నారేంటి సారు? వాళ్ళ బియ్యానికి పైసలు ఇచ్చేది నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్నా, స్వచ్ఛ భారత్ మిషన్ పైసలు ఇచ్చేది ఎవరన్నా, జాతీయ రహదారులో పైసలు ఇచ్చేది ఎవరన్నా, రైల్వే నిధులు ఇచ్చేది ఎవరన్నా? ఇంతకు ముందున్న సెంటర్ సర్కారులు బియ్యానికి పైసలు ఇవ్వలేదా? పథకాలకు పైసలు ఇవ్వలేదా? మీ బీజేపీ ప్రభుత్వం వచ్చినాకనే మొదలు పెట్టినట్టు సురువు అయినట్టు చెప్తుంటే ఎట్లా సారు? అయితే కానీ మీ పార్టీ గురించి, మీరు ఆ పార్టీలో పనిచేసే పద్ధతి గురించి ఏమైనా ఉంటే చెప్పు. నేను ఏ రోజు కూడా పార్టీ తల వంచుకునే పని చేయనన్నా. ఆ మైనర్ బాలిక మీదనే హనీ ట్రాప్ కేసు పెట్టించి పార్టీ పరువు తీసింది ఎవరన్నా? నీ కొడుకు సుద్దపూస. ఆ మైనర్ అమ్మాయే మంచిది కాదు అన్నట్టు మీడియాలో వార్తలు వచ్చేటట్టు చేసింది ఎవరన్నా? నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాల్లో రాలేదన్నా, నా తాత పేరు చెప్పి రాజకీయాల్లో రాలేదన్నా. కానీ నీ కొడుకును కాపాడుకునే రాజకీయాలు చేస్తున్నామని అంటున్నారన్నా, ఆడపిల్లలను నోటికొచ్చిన బూతులు తీరుతున్నామని అంటున్నారన్నా, దొంగ కేసులు బనాయించే రాజకీయాలు చేస్తున్నామని అంటున్నారన్నా. ఒక నరేంద్ర మోడీ శిష్యునిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నప్ప 100% అదే నిజమైతే అర్జెంట్ గా నీ కొడుకుని తీసుకుపోయి పోలీసులకు అప్పేరు. ఆడపిల్లల బతుకులతోని ఆడుకున్నందుకు పోక్సో చట్టం కింద తీసుకుపోయి పొక్కలే. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ పని చెయ్యి, అప్పుడు నమ్ముతాం నువ్వు నరేంద్ర మోడీ శిష్యులు అని. అంతే తప్ప నువ్వు నమ్మవు. ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే తప్పుడు ప్రచారం నమ్మకండి అన్న. బయటికి లీక్ అయిన నీ కొడుకు ఆడియోలు తప్పుడు ప్రచారమా, లేకుంటే పోలీసులు కేసు పెట్టకుండా ఎఫ్ఐఆర్ రాయకుండా మేనేజ్ చేసింది తప్పుడు ప్రచారమా? ఏది సార్ తప్పుడు ప్రచారం? నువ్వేది చెప్తే దానికి చెవులు పెట్టలు నీ మాయ మాటలు నమ్ముతారు కావచ్చు, కానీ తెలంగాణ పబ్లిక్ అంత ఉత్తగా నమ్మరు సారు. మన బంగారమే మంచిదైతే ఏ సహకారాన్ని తీసుకుంటాడు అన్నట్టు ఆ ఆడపిల్లకు న్యాయం చేస్తే మీరు ఇట్లా నన్ను నమ్ముండ్రి అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు సారు, బతిలాడుకోవాల్సిన అవసరం లేదు.